గోవిందా గోవిందా గోవిందా. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభిజ్ఞారెడ్డి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 బాగున్నాము. ఇప్పుడైతే మేము బెంగళూరుకి వెళ్తున్నాం అనమాట. ఎందుకు? నేను కాలేజ్ వదిలిపెట్టి అలానే తిరగాను. జరిగిందేది నక్క నా ఒళ్ళంతా ఒళ్ళంతా ఏమి సిగ్గునా అబ్బో. ఎక్కడున్నాం మనం? వి ఆర్ ఇన్ బెంగళూరు. ఇంకా బెంగళూరు లేదు. ఫ్యామిలీ. ఆ స్లిప్పర్స్ కొనిపించాలి అంటే నీకు కూడా అక్క ఉండాలి. అక్క ఉంటేనే నేనే కొనిపించాలా అందరికి. అక్క అందరికి ఇప్పుడు చాయ్ బ్రేక్ అనమాట. డాడ్ ఈజ్ ఆల్సో కమింగ్. కాఫీ లెట్స్ గో. ఇంకా బెంగళూరుకి రాలే. ఒక 50 కిలోమీటర్స్ ఏమో ఉంది ఇంకా జర్నీ. 50 or 30 కిలోమీటర్స్. ఈవినింగ్ కాఫీ కోసం అన్నట్టుగా వచ్చినాం. అదే ఇంకా యా. సో ఏందది? ఓ అదే బిగ్నా. హాయ్. బెంగళూరు చలి రైట్ నౌ. గుడ్ మార్నింగ్ బెంగళూరు. హాయ్ ఐషు. హాయ్. ఇక మొదలెడదామా? ఫస్ట్ మేము రెడీ అయ్యేసి వి విల్ సీ యూ గైస్. బాయ్ గైస్. వీళ్ళు బెంగళూరుకి వచ్చి ఏం చూస్తున్నారో చూడండి. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఏం ఐషు? అండ్ ఇలా ఎంటర్ అయితే మా అమ్మేమో ఇక్కడ జెప్టో నుంచి ఆర్డర్ చేసుకొని మేము పాలు కాఫీ వేస్తుంది. కాఫీ కదా ఫస్ట్ వేయండి, తర్వాత కాఫీ. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అండ్ we are in బెంగళూరు. సో చాలా రోజుల తర్వాత, మంత్స్ తర్వాత నేను మా ఫ్యామిలీతో బెంగళూరు వచ్చాను అనమాట. నేను వచ్చాను. నాకు కనీసం లాస్ట్ డే బెంగళూరులో ఫ్యామిలీతో రావడానికి కూడా నాకు టైం సెట్ కాలేదు. సో నేనే ప్యాకింగ్ చేసుకొని నేనే వచ్చేసిన మొత్తం అంతా. సో వీ కేమ్ టు బెంగళూరు టుడే. అంటే రేపు ఐషుని కాలేజ్లో డ్రాప్ చేస్తామన్నమాట. అండ్ నేను కూడా చాలా మంత్స్ తర్వాత మా కాలేజ్ చూడబోతున్నాను మళ్ళీ. అట్లానే ఉంటుంది, కొంచెం అట్లానే ఉంటుంది. అండ్ దాంతోపాటు ఈ రోజు అయితే మేము బెంగళూరు తెలిసి ఇంకా రావేమో, మేబీ నా గ్రాడ్యుయేట్ టైంకి వస్తావేమో అంతే నాకు తెలిసి మోస్ట్లీ. సో వన్ లాస్ట్ టైం అన్నట్టుగా నేను వెళ్తానమాట. ఎలానో కాన్వకేషన్ మిస్ అయింది కదా, అది కూడా అంతా డిగ్రీ తీసుకోవాలి. అండ్ దాంతోపాటు కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి. సో దానికోసం అని వెళ్తున్నా. అండ్ ఐషుని డ్రాప్ చేయడం మెయిన్ వర్క్ అనమాట. ఈ రోజు అయితే ఐషు అసలు మమ్మల్ని అయితే సత్తాయిచి పెట్టింది. ఈ ప్లేసెస్ పోదాం అని చెప్పేసి. సో ఫైనలీ వీఆర్ గోయింగ్ అనమాట. ఎక్కడికి ఏందనేది మనం దారిలో వెళ్తూ మాట్లాడుకుందాము. సో లెట్స్ గో. అండ్ ఆల్సో గైస్, నేను అసలు మా ఎయిర్బిఎన్బి నేను అసలు చూపించలేదు కదా. మీరు ఏమన్నా మేము ఎక్కడైనా వేరే ప్లేస్లో ఉన్నామనుకుంటారా? నో, అసలు దిస్ ఇస్ లైక్ వెరీ బ్యూటిఫుల్ ఎయిర్బిఎన్బి అనమాట. హలో గైస్, మేమైతే ఇప్పుడు జర్నీ స్టార్ట్ చేసాం అనమాట. జర్నీ అంటే జర్నీ కాదు, ఎక్స్ప్లోరింగ్ జర్నీ బెంగళూరులో. ఫస్ట్ వచ్చేసి మేము వెళ్ళే ప్లేస్ ఈజ్ శివాజీ మిలిటరీ హోటల్. ఫస్ట్ తినేసి స్టార్ట్ అవుదాం అనుకున్నాం అనమాట. అండ్ ఈరోజు సండే, ఎంత జనాలు ఉంటారో ఏమో ఏం తెలీదు. బట్ ఫాస్ట్ గానే స్టార్ట్ అయినాము. బెంగళూరులో ఓజీ ప్లేస్ మిలిటరీ హోటల్ అంటే అంత ఫేమస్, చాలా ఫేమస్. రామేశ్వరం కెఫే అనుకున్నాం గైస్, కానీ మ్యాటర్ ఏమైందంటే మేము మార్నింగ్ కొంచెం లేట్ గా లేచినాం. అండ్ దాంతో పాటు ఫస్ట్ ఇక్కడికే స్టార్ట్ అవుదాం అనుకున్నాం. 12కి అట్లా పోతే అక్కడ చాలా రష్ ఉంటుంది అనమాట. అంటే వెయిట్ చేయాలి అక్కడ ఏమన్నా చూస్తురు మీరు. మా ఓజీ సబ్స్క్రైబర్స్ అయితే నేను ఐషు అండ్ వీళ్ళ ఫ్రెండ్స్ తో మేము వెళ్ళినాం గుర్తుంటే. అసలు మేము బ్యాక్ వచ్చేసినాం అనమాట. అదేం లాజిక్ అని అర్థం కావట్లేదు. ఒకటి తింటా అంటే వెనకాల నిలబడుకొని చూస్తూ ఉండాలి వాళ్ళని. అంటే టేస్ట్ ఎలా ఉంటుందో అని. సో చూద్దాం ఎంత టేస్ట్ ఉంటుందో ఏంకతో. కావాలంటే మనం తినొచ్చు. బట్ మోస్ట్లీ మేము నైట్ వేరే ప్లాన్స్ అనే మాకు. గైస్, వీఆర్ ఫైనలీ రీచ్డ్ అవర్ ప్లేస్. ఎస్, ఇంకా జస్ట్ ఒక 1 minute అంతే. 30 seconds. యా, మరి అట్లా చెప్పద్దు. డాడీ చూడు, మేము ఎక్కువ హైప్ ఇచ్చేసినాము. ఇప్పుడు డాడీకి నచ్చలేదంటే ఏం చేయలేము ఇంకా మేము.
అది మీ రియాక్షన్ చెప్పు. నేను మామూలుగా అయితే పుణ్యక్షేత్రాలు, తర్వాత వచ్చేసి అక్కడ నంది ఉంటది, నందిలోంచి వాటర్ వస్తాయి, అది చాలా చూడాలా, చాలా చూడదగ్గ ప్లేస్ అంటే అది ఎంతో ఎగ్జైట్మెంట్ చూసే వాళ్ళని ఎంతో మందిని చూసినా గానీ దాన్ని ఏమంటారు ఒక హోటల్ ను ఛత్రపతి శివాజీ అంటే నాకు కూడా ఇష్టమే. ఒక హోటల్ మనం రోజు తినే బిర్యానీ, ఆ బిర్యానీలోనే 4 ముక్కలు, దానికోసం ఇంత ఆతృతపడి ఐసు అయితే ఈఫిల్ టవర్ చూసినంత ఆనందంగా ఉంది. అభిజ్ఞ అయితే తాజ్ మహల్ కాడికి పోయి ఫోటో ఎక్కించుకుంటే ఎంత ఎక్సైట్మెంట్ అవుతారో అంత ఎక్సైట్మెంట్ అవుతారు. గైస్ లిటరలీ శివాజీ మిలిటరీ హోటల్ నేను చూసిన తర్వాత షాక్ అయిపోయినాను అనమాట. ఎందుకంటే నేను వచ్చినప్పుడైతే ఇలా అస్సలు లేదు. సెకండ్ ఫ్లోర్లో నాకు తెలిసి ఓజీ బెంగళూరియన్స్ అంటే బెంగళూరులో ఉన్న వాళ్ళకైతే బాగా తెలిసే ఉంటుంది. ఫస్ట్ ఎలా ఉండే అంటే సెకండ్ ఫ్లోర్లో హోటల్ ఉండింది అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కిల్లి కొట్టు ఉన్నింది అనమాట. నేను అరౌండ్ నా సెకండ్ ఇయర్ ఆ టైంలో వచ్చిన్నాను అక్కడికి అండ్ తర్వాత అసలు ఎప్పుడు రాలేదు. దిస్ ఇస్ మై సెకండ్ టైం కమింగ్ హియర్. ఇది చికెన్ ఫ్రై, ఇది లెగ్ పీసెస్, ఇది కీమా బాల్స్, ఇది బిర్యానీ. మటన్ బిర్యానీ ఎట్లుంది? తిన్నారా? నచ్చిందా మీకు? నీకు బాగుందా? అమ్మయ్య పోనీలే, నచ్చిందా ఇష్యూ వీళ్ళకి? నైట్ మేఘనాస్ వీళ్ళకి ఇదే నచ్చింది. సూపర్. సో గైజ్ ఇలా నాలా ఎంతమంది ఎంతోసియాస్టిక్స్ ఉంటారో తెలియదు కానీ నాకైతే హోటల్స్ లోపల ఏం జరుగుతుంది, ఎట్లా కుక్ చేస్తున్నారు అవన్నీ చూడడం అంటే చాలా ఇష్టం అనమాట. సో ఈసారి అయితే లక్కీలీ మా డాడీతో వచ్చా కాబట్టి అలా లోపలికి వెళ్ళేసి అలా సైట్ సీయింగ్ చూసుకొని వచ్చేసాను. సో మీరు కూడా చూసేయండి. We did what's in the kitchen also. Let's go. Nice, huh? Chocolate pan. This is dry fruit prawn. How is the taste? Super. ఎలా ఉంది? శివాజీలో అన్నావు కదా డాడీ, ఎలా అనిపించింది మా నీకు కూడా? శివాజీలో పర్లేదు, బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి? గైస్ దిస్ ఈజ్ బాదాం ఐస్ క్రీమ్ అన్నమాట. లైక్ చాలా ఆ రోజు డ్రై ఫ్రూట్స్ బాగుంటుంది. లాస్ట్ టైం ఐస్ వచ్చినప్పుడు బిర్యానీ దొరకలేదని ఓన్లీ దీంతో సరిపెట్టుకుంది. వావ్, అసలు ప్యూర్ ఉంటది. Hey guys, so we are in UB City right now and మా చెల్లి మిస్ అయిందనమాట. ఎందుకంటే ఆ పాపని మేము ఏమంటారు కార్ పార్కింగ్ అప్పుడు షీ గాట్ డౌన్ అండ్ దెన్ ఇంకా మిస్ అయిపోయింది. ఇప్పుడు నేను కాల్ చేయాలి. 4th ఫ్లోర్ కదా, అమ్మ ఏదో మిస్ అయినట్టుంది. సో ఐ హ్యావ్ టు కాల్ హర్ నౌ. మా చెల్లి మిస్ అయింది. కాదు మా దాంట్లో చూడు చిన్న పాప మీమ్స్లో ఆ పాప లాగే ఉంది. కాదు ఇష్యూ మిస్ అయినావు అని చెప్పి ఇప్పుడు అంత ఫీల్ అయితే ఏముంది, నేను వస్తూనే ఉంటాను నేను చూడడానికి. ఎక్కడున్నావు? ఓకే, ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? నేనే పైకి వస్తున్నాను, లోపలికి వెళ్ళొద్దు. ఇందాక ఎక్కడ నిన్నావు అక్కడే ఉండు, అదే ప్లేస్లో నేను వస్తాను. నేను ఆల్రెడీ వచ్చేసిన. యా ఎగ్జాక్ట్లీ, అక్కడే ఉండు, నేను వస్తున్నాను. అదిగో గాట్ యూ. హే ఏందో ఇష్యూ, ఏడుస్తావా నువ్వు మిస్ అయితే? లేదు మరి రా, నన్ను వచ్చి పిలుచుకోపో అంటాను. మేము ఎక్కడున్నాం తెలుసా?
అదిగో అక్కడే కింద ఉన్నాము. మై మమ్మీ సెలెక్టింగ్ బ్యాగ్స్ రైట్ నౌ. మా నీకు ఎక్కువ బ్రౌనిష్ షేడ్సే కదా ఉండేది, థిక్ బ్రౌన్ అట్లా ఏదైనా చూస్తామా చూడు. అన్ని పెద్దటే కదా చిన్న తీసుకో ఈసారికి. So yeah, this is the UB Mall, French casual cuisines. Sky theme. తినకి ఐ థింక్ తనకు అవి నచ్చినాయి, సో షీ మైట్ బి బయింగ్ దోస్ జీన్స్. గైస్, ఐ యామ్ ఇన్ ట్రయల్ రూమ్ రైట్ నౌ అండ్ మ్యాంగోలో షాపింగ్ చేద్దామని వచ్చినాము. అండ్ యూ కెన్ లిటరలీ సీ చాలా లూజ్ ఉంది. ఐ థింక్ మై ప్రీవియస్ వన్ ఈస్ వెరీ 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 బెటర్. చాలా లూజ్ ఉంది, సో ఐ డోంట్ థింక్ దిస్ ఈజ్ మై సైజ్. అంటే సైజ్ నాదే, బట్ ఇట్స్ వెరీ 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 ఏమంటారు చాలా కిందికి ఉందన్నమాట. బట్ నో, కొంచెం నేను పర్టికులర్ ఉంటాను అనమాట వెన్ ఇట్ కమ్స్ టు జీన్స్, ఎందుకంటే నేను చాలా రెగ్యులర్ వేసుకుంటూ ఉంటాను కదా. సో కాశీలో అప్పుడెప్పుడో కొన్నా, ఇక్కడ దొరకల. లెట్స్ సీ. ఓ గాయ్స్, వచ్చింది నేను జీన్స్ కొందామని. ఐ ట్రైడ్ అ లాట్ ఆఫ్ జీన్స్, కానీ నాకు అంత ఐ డెంట్ లైక్ ఇట్ యాక్చువల్లీ. ఎందుకంటే నాకు డిజైన్ అంత పెద్ద నచ్చలే ఈసారి. సో మై సిస్టర్ ఈస్ బయింగ్. అమ్మాయికి ఒకటి ఏదో నచ్చింది జీన్స్, సో షీస్ గెట్టింగ్ దట్. సో guys, now we are ద మోస్ట్ ఎక్సైటింగ్ గర్ల్ girl నేను కాదు అభిజ్ఞ. Ah, And ఈమెనే. also the most వీళ్ళు one కూడా of the most OG place in Bangalore. వచ్చామన్నమాట One of మేము. it's Sagar mango shake. సాగర్ మ్యాంగో Mango షేక్ shake. ఫైనల్లీ మా పేరెంట్స్ తో ట్రై నా చెక్ బుక్ లో చేస్తున్నాను. ఉండేవన్నీ, సారీ చెక్ బుక్ విష్ లిస్ట్ విష్ లిస్ట్ లో ఉండేటివన్నీ మేము కోరికలు తీరుస్తున్నాం అన్నమాట. నేను అంటే ఫుడ్ ఐటమ్స్. ఐ Yeah. లవ్ ఫుడ్, ఐఎమ్ ఎ ఫుడీ లైక్ మై సిస్టర్. యాక్చువల్లీ నేను ఒకసారి తిన్నాను అండ్ ఐ రియలీ లైక్ ఇట్. అండ్ ఇది చాలా ఓజీ ప్లేస్ అనమాట. ఇది నా ఫస్ట్ టైం మ్యాంగో మిల్క్ షేక్ అండ్ చాలా చాట్స్ అవి కూడా బాగుంటాయి. బట్ టుడే మా పేరెంట్స్ ని కూడా ట్రై చేపిస్తున్నాను, సో చూద్దాం వాళ్ళకి నచ్చుతుందో లేదో. మై ఫేస్ ఇస్ ఆల్రెడీ వెరీ టైర్డ్, ఎందుకంటే నచ్చుతుంది గాయ్స్, పక్క నచ్చుతుంది. అమ్మకైతే ఫేవరెట్ మ్యాంగో. కొన్నది మా చెల్లైనా జీన్స్ నేను కూడా ట్రై చేసిన కాబట్టి మై హెడ్ ఇస్ లైక్ పెయినింగ్ సో మచ్ లెవెల్. యా, నేను కూడా ట్రైల్ ఎక్కువ చేసిన, బట్ ఐ రియలీ డింట్ లైక్ ద ఫిట్. సో పోదాం పడ, ఫిట్ వాజంట్ ఫిట్టింగ్. అందరు జాయేగా. లెట్స్ గో. ఇక్కడ స్పెషల్ ఏది? మ్యాంగో అయినా స్ట్రాబెరీ రెండు బాగుంది. మ్యాంగో తీసుకుందాం. 2x4 మ్యాంగో ఎలా ఉందో చెప్పుమా. బాగుందా నిజంగా బాగుందా? సూపర్. నచ్చిందా? చాలేమ్మా, సాయిరామ్. నచ్చిందంట అమ్మకి. నువ్వు ట్రై చేయి, నా వస్తుంది, ట్రై చేయండి. మ్యాంగో సూపర్ ఉంటుంది. బాగుందా? సూపర్. నైసా? స్ట్రా ఎందుకు? ఫోటోకి ఎత్తుకున్నాం. మీ ముగ్గురు పెట్టండి, వాడికి పెట్టండి సన్లైట్ లో బాగుంది. గైస్ ఇప్పుడు ఫోటోలు అంటానే ఉంది. సగం అయిపోయినాక నా పెట్టేది కింద పెట్టాలి. క్యూట్ మూమెంట్స్. ఈమె చూడండి, స్నాపర్. ఓకే, గైస్ ఎలా అనిపించింది? ఎలా అనిపించిందో మీకు సింపుల్గా చెప్పాలంటే, మా డాడీకి నచ్చి ఇంకో సెకండ్ క్లాస్ కూడా తాగినా. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే మెజెస్టిక్లో ఉన్న జూడియోకి వెళ్తున్నాం. అండ్ ఇట్స్ నియర్ కమర్షియల్ స్ట్రీట్ ఆల్సో. గైస్ ఈ పాప అయితే అసలు కమర్షియల్ స్ట్రీట్, చర్చ్ స్ట్రీట్ అని చెప్పి కలవరిస్తుంది. 4 years లోనూ అసలు తిరిగేదంతా నేను 3 days లో 2 days లో తిరిగేస్తాను. నేను ఒక నిమిషం గైస్, నేను ఒక మాట చెప్తా. చెప్పు. ఇప్పుడు ఇంకొక విషయం తెలుసా, నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ మామూలుగా నేను సీట్ బెల్ట్ మామూలుగా అయితే పెద్దగా పెట్టుకోను, అప్పుడప్పుడు పెట్టుకుంటా, పెద్దగా పెట్టుకోను. కానీ మన ఊర్లో అసలు పెట్టుకోలేము. నేను చాలా మందిని చూస్తున్నా, అందరు బెల్ట్ పెట్టుకుంటున్నారు. వాళ్ళని చూసి ఎవరు నాకు చెప్పకపోయినా నేనే బెల్ట్ పెట్టుకొని
ప్లస్ నాతో పాటు మా వైఫ్ కూడా చెప్పా బెల్ట్ పెట్టుకో, అందరూ చూడు ఎలా అంటే ఇప్పుడు పెట్టుకుంటారు. డాడీ పెట్టుకుంటాడు, అమ్మ పెట్టుకోదు. కానీ ఈసారి అమ్మ కూడా పెట్టుకునేది. నాకైతే ఇక్కడ పద్ధతులు నచ్చినాయి. మ్యాంగో డాడీ ముందర డిస్కషన్ అమ్మతో. ముక్కలను మనము కొద్దిగా ఐస్ వేసి చేయడమే అంతే. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, ఏం వాటర్ కూడా ఏం వేయలే, ప్యూర్ గా వేసి ఇచ్చినారు అంతే. We are in commercial street. షాపింగ్ కొంచెం సేపు, బట్ దానికంటే ముందు చాలా వెతకాలి. సో లెట్స్ డూ దాట్. చూడండి మొదలెట్టింది పంచాయతీ మేడం గారు. ఏం పేరు నీ పేరు? చాక్లెట్ చాక్లెట్ బాయ్. మన బర్త్డే. సో ఎంత కావాలో అంత షాపింగ్ చేసినాం ఇద్దరం కదా ఐషు. ఫుల్ ఓకే సరే, తనివి తీరదు అమ్మాయికి, షాపింగ్ ఎక్కువైంది. ఐషు కమ్ కమ్ ఐషు, షాపింగ్ చాలా బాగా చేసినాం. అండ్ దెన్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ ఎయిర్బిఎన్బి. లెట్స్ గో. సో టుడే ఫర్ డిన్నర్ వీ కేమ్ టు బిఎల్ఆర్ అనమాట. లెట్స్ జస్ట్ గో. ఈ మా పాపరాజీ వాళ్ళకు. సో మార్నింగ్ నుంచి ఫుల్గా అయితే మేము ఎంజాయ్ చేసినాం అనమాట. మ్యాంగూర్లో ద బెస్ట్ ప్లేసెస్ అవన్నీ తిరిగాము. యాక్చువల్లీ చెప్పాలంటే మేము లాంగ్ బ్యాక్ ఒక 5-6 years బ్యాక్ వచ్చినప్పుడు కొన్ని కవర్ చేసినాం అనమాట. అవి కాకుండా మిగిలినవి కవర్ చేయడానికి ట్రై చేసినాము. లైక్ మా చెల్లి బకెట్ లిస్ట్లో ఏమేమి ఉన్నాయి, బెంగళూరులో ఏమేమి చూడాలనుకునేది అవన్నీ కవర్ చేసినాం అనమాట. అండ్ ఇదైతే ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయినాము. సో చిల్ అవుదాము అని చెప్పేసి బిఎల్ఆర్కి అయితే వచ్చేసినాము. అండ్ వీ రియలీ ఎంజాయ్డ్ ఇట్. వెరీ అమేజింగ్. సో నౌ వీఆర్ ట్రైయింగ్ ఫ్లాష్ బూత్ అనమాట. ఏ మై పట్టుకో, ఒక స్పెట్స్ ఒక్కొక్కరు పట్టుకో. మీరు ఎప్పుడు అడుగుతూ ఉంటారు కదా ఆ బిగ్నా ఇంత యాక్టివ్గా ఎట్లుంటావు అని చెప్పేసి. లుక్ అట్ మై ఫ్యామిలీ గైస్. అసలు మేమైతే అయితే ఫుల్గా ఫన్ ఎంజాయ్ చేస్తాం అనమాట హ్యాపీగా. డాడీ కూడా అసలు ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా కూడా ఏమున్నా కూడా ఇఫ్ ఇట్స్ ఎ ట్రిప్ టైం ఖచ్చితంగా ఫ్యామిలీ టైమే ఉంటుంది కంప్లీట్గా. ఇంకా అన్ని డాడీ హ్యాపీగా అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా మాతో ఉంటాడు. సో అందుకే మాకు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా లక్కీలీ మాకైతే ఈ ఫ్లాష్ బూత్ ముందు కనిపించింది, బట్ ఇట్ వాస్ క్లోజ్డ్ అనమాట. సో ఓపెన్ అవుతుందో లేదో అనుకున్నాము. అండ్ ర్యాండమ్గా జస్ట్ అడిగినాము ఓపెన్ ఉందా అని చెప్పేసి. అండ్ హీ సెడ్ ఎస్. అండ్ దాంతోపాటు ఇంకా మేము కూడా ఇది కూడా చేసేద్దాము. ఇది కూడా వన్ ఆఫ్ ది డ్రీమ్ కదా, చాలా మందికి ఉంటుంది ఫ్లాష్ బూత్ వాళ్ళ ఫేవరెట్ పీపుల్తో తీయడం అనేది. సో ఇది కూడా మాకు అయిపోయింది. అండ్ ఐ రియలీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అసలు చాలా మంచిగా ఎంజాయ్ చేసినాం ఆ నైట్ అయితే మేము. ఓకే, సో డన్ విత్ ఎవ్రీథింగ్ టుడే కదా ఐషు. యా, హ్యాడ్ ఫన్ అలాట్. చాలా బాగుండింది అనమాట టుడే. సో గైస్, దిస్ ఈజ్ ది ఓజీ రామేశ్వరం కెఫే. ఒక్కరోజు అన్ని కవర్ చేస్తున్నాం ఐషు. అంటే మాకు ఫుల్గానే ఉంది కదా ఐషు, మాకు ఫుల్గానే ఉంది. ఒకటి కవర్ చేయాలి ఇది కూడా అని మేడం అడిగింటే ఇంకా మా డాడీ సరే అని తీసుకొని వచ్చారు. సో లైట్ ఫుడ్ ఏదైనా ట్రై చేస్తాం. మేము వచ్చేసి 12-11 అవుతుంది. అండ్ ఒకసారి ఇక్కడ రష్ చూడండి ఎంతమంది ఉన్నారు. సో గైస్ బేసిక్గా ఏంటి అంటే మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసము ఏదో రామేశ్వరం కెఫే ఆర్ సిటిఆర్ ఆర్ విద్యార్థి భవన్ ఆ 3 ప్లేసెస్లో ఎక్కడో ఒక చోట బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాం అనమాట. అది కూడా ఎందుకు, మన ఆయిషమ్మ గారి బకెట్ లిస్ట్లో ఉంది. సో అందుకు ఇంకా అమ్మాయికి అక్కడ కాలేజ్ నుంచి దూరం అవుతుంది కదా అని చెప్పేసి మేమే తినిపిద్దాం అనుకున్నాము. బట్ ద థింగ్ వాజ్ మార్నింగ్ లేవడం లేట్ అయిపోయింది. సో నైట్ లక్కీలీ దారిలో వెళ్ళే చోటే డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రామేశ్వరం కెఫే కనిపించింది. సో వై నాట్ ట్రై చేద్దాం అనుకున్నాం. అందుకే జస్ట్ ఒక గీ పొడి కారం దోశ అండ్ ఇంకొకటి వచ్చేసి ఇడ్లీ, అంటే బిగ్ సైజ్ ఇడ్లీ ఉంటుంది కదా, నాకు పేరు గుర్తు రావట్లేదు. ఇడ్లీ ఆర్డర్ ఇచ్చినాము. గీ పొడి ఇడ్లీ ఆ 2 ఆర్డర్ ఇచ్చినాం అనమాట. 2 అయితే అమేజింగ్ ఉన్నాయి. దాంట్లోకి కోకోనట్ చట్నీ ఇచ్చినారు. ఇట్ వాజ్ సో యమ్మీ, టూ గుడ్ అనమాట, చాలా టేస్టీగా ఉండే. సో దట్స్ గైస్, ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసినాము. అసలు చాలా బాగుంది, చాలా టైర్డ్ అయిపోయినాం. టైం అరౌండ్ 2 o'clock అట్లా అవుతుంది కదా, 1:30-2 o'clock అవుతా ఉంది. సో ఇంకా బాయ్ చెప్పేద్దామని వచ్చినాను అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ ఐ విల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. Bye bye.